జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రపంచం ఇప్పుడు మూడవ ప్రపంచం యుద్ధం అంచున నిలబడిందా? ఇరాను అలాగే సౌదీ అరేబియా మధ్యన మొదలైనటువంటి ఈ చిచ్చు చివరకు పాకిస్తాన్ కొంప ముంచిపోతుందా అనేది ఖచ్చితంగా దీని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. అటు ఇరాన్ బాంబులు, ఇటు సౌదీ అరేబియా అల్టిమేటం, మధ్యలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్. చెప్పాలంటే ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నది రెండు దారులు. ఒకటి ఇరాన్తో యుద్ధం చేయడం, ఇక లేకపోతే సౌదీ అరేబియాతో ఖటీఫ్ అన్నమాట. సరే, ఈ రోజుటి మన స్పెషల్ అనాలిసిస్లో పాకిస్తాన్ అంతం మొదలైందా అన్నది ఒకసారి వివరంగా చూద్దాం. ఓకేనా మిత్రులారా? ఇరాన్ టాప్ లీడర్ అయినటువంటి ఖమేనీ మరణం తర్వాత పశ్చిమ ఆసియాలో మంటలు చెలరేగినాయి. ఇరాన్ నేరుగా సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపైన దాడులు చేసింది. సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది అనమాట. పాక్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ మొదట ఇరాన్కు మద్దతుగా మాట్లాడినాడు. కానీ సౌదీ అరేబియా ఊరికే ఉంటుందా అంటాలే. సౌదీ రక్షణ మంత్రి అయినటువంటి ఖాలిద్ బిన్ సల్మాను వెంటనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ను రియాద్కి అయితే పిలిపించాడు. దీన్ని డిప్లొమాటిక్ భాషలో ములాఖత్ అని చెప్పేసి అంటారేమో కానీ అసలు జరిగింది ఏంటయ్యా అంటే వంగని పెట్టి క్లాస్ బీకడం. అది ఊరికే కూడా కాదు. మా దగ్గర బిచ్చం ఎత్తుకుంటా మా శత్రువైనటువంటి ఇరాన్కు నువ్వు మద్దతు ఇస్తావా అని చెప్పేసి సౌదీ అయితే గట్టిగా పాకిస్తాన్ను నిలదీసింది. కడిగాడు వారేశారు. పాకిస్తాన్కు అలాగే సౌదీ అరేబియాకు మధ్యన ఒక డిఫెన్స్ డీల్ ఒకటి ఉన్నదన్నమాట. దీన్నే ఇస్లామిక్ నాటో అని తిండికి తికానాలైనటువంటి పాకిస్తాన్ పెద్దగా గొప్పలైతే చెప్పుకుంటానింది. ఏది ఈ మధ్య పాకిస్తాన్ వాళ్ళు ఈ సౌదీ అరేబియా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు కదా, మా మీద దాడి చేస్తే మీ మీద చేసినట్టు, మీ మీద చేస్తే మా మీద చేసినట్టు అని చెప్పేసి. అదనమాట ఇది. అంటే సౌదీ అరేబియా మీద దాడి జరిగితే అది పాకిస్తాన్ మీద దాడి జరిగినట్లే అనమాట. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఏం సంకన ఆపుతుంది? వీళ్ళు ఇరాన్ వాళ్ళు పోయి వంగనబెట్టి దొబ్బుతారు కదా సౌదీ అరేబియా మీద బాంబులాంటి తీసుకుపోయి మిసైల్స్. ఏం చేస్తారంటాలే? డబ్బులు గేమ్. చెప్పాలంటే పాకిస్తాన్ నైజమే అది. తినేదేమో సౌదీ తిండి, పాడేదేమో ఇరాన్ పాట, చైనా పాట. ఇంతకంటే గలీజ్ ముడాగుడుకులు ఎవరైనా ఉంటారంటయా? 2017లో యెమెన్ యుద్ధం జరిగినప్పుడు కూడా సౌదీ అరేబియా సాయం కోరితే పాకిస్తాన్ మాత్రం తమ పార్లమెంట్లో మేము తటస్థమని చెప్పేసి తీర్మానం చేసింది. అంటే కష్టం వస్తే పారిపోవడం ఈ సిగ్గుమాలినటువంటి పాకిస్తాన్కు అలవాటే. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్కు 48 గంటల డెడ్ లైన్ అయితే పెట్టింది. మా ఎయిర్ స్పేస్ వాడుకోనివ్వండి. ఏది ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్లో ఈ అమెరికా సంబంధించినటువంటి ఉన్నాయి కదా ఎయిర్ బేస్లో, అవి వాడుకోనివ్వండి, లేదా మాతో సంబంధాలు తెంచుకోండి అని చెప్పేసి అమెరికా అలాగే సౌదీ అరేబియా పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ తన గడ్డను అమెరికా యుద్ధ విమానాలకు ఇస్తే ఇరాన్ ఊరుకోదు. ఇరాన్ ఇప్పటికే అన్ని దేశాలను కూడా హెచ్చరించింది. ఏమనంటే మా పైన దాడికి ఏ దేశం సహకరించినా కూడా ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చున్నారు. ఒకవైపు యుద్ధ మేఘాలు, మరోవైపు పాకిస్తాన్లో ఆకలి కేకలు. ఇప్పటికే పాకిస్తాన్లో డీజిల్ ధర 324 రూపాయలు దాటిపోయింది. మాల్ కూడా కాదు, ఏమిలే 500 కూడా ఆశ్చర్యపోనక్కర్లా. ప్రజలంతా కూడా పెట్రోల్ బంకుల ముందు కొన్ని కిలోమీటర్ల కొద్దీ క్యూలో అయితే నిలబడి ఉన్నారు. 3 రోజులకు మించి స్టాక్ లేదు. సౌదీ అరేబియా కనుక పాకిస్తాన్ ఖాతాలో వేసినటువంటి $3 బిలియన్ అప్పును వెనక్కి తీసుకుంటే రేపు పాకిస్తాన్లో చెప్పాలంటే లైట్లు కూడా ఎలగవు. ఏంలే, ఇంకా అంధకారంలో మునిగిపోవాల్సిందే. పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి షియా కమ్యూనిటీ ఇరాన్కు మద్దతుగా రోడ్ల మీదకైతే వస్తుంది. ఒకవేళ ఆసిమ్ మునీరు సౌదీ వైపు వెళ్తే పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధం జరుగుతుంది. అంటే సివిల్ వార్ జరగడం ఖాయమన్నమాట. అటు ఇరాన్ సరిహద్దు, ఇటు ఆర్థిక సంక్షోభం. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కత్తి మీద సాములాగా మారిపోయింది. ఏమీ పీకలేకపోయినా కూడా మన భారతదేశం మీదకు ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వేటటువంటి పాకిస్తాన్కు ఇప్పుడు అసలు సిసలైనటువంటి సవాల్ అయితే ఎదురైంది. టెర్రరిజాన్ని పెంచి పోషించినటువంటి దేశానికి ఇప్పుడు తన సొంత ఇస్లామిక్ మిత్ర దేశాల నుంచే ముప్పు అయితే పొంచుండాది. భారత్ ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు తమ స్వయంకృప్రాదంతోనే సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి దిశగా పోతా ఉంటే పాకిస్తాన్ మాత్రం ఎవరి కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి ఆలోచనలో మునిగిపోయింది. మిత్రులారా, చూశారు కదా, ఈ రాత్రి పాకిస్తాన్ చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి రాత్రి కాబోతుందన్నమాట. ఇరాన్కు చెందినటువంటి మిసైల్స్ పాకిస్తాన్ వైపు మలుతాయా, లేక సౌదీ అరేబియా పాకిస్తాన్ బిచ్చగాళ్లాగా రోడ్డు మీద పడేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.